వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసింది. పల్మనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా సులభంగా బస్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు అందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అందించిన సేవల ద్వారా ఆలయానికి 2,65,521 ఆదాయం సమకూర్చిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం స్వామివారి ఆలయ అభివృద్ధికి ఉపయోగించబడుతుంది. ఆమదాలవలస, పొందూరు, బోజ, సరుబుజ్జిలి మండలాల్లోని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ఆమదాలవలసలో ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ అప్గ్రేడ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అన్నారు. జలమూరు మండలం పాగోడు గ్రామంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున శ్రీ రామలింగేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో మేలుకొలుపులో భాగంగా భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెట్టింటి దాలి నాయుడు తెలిపారు. స్థానిక గ్రామస్తులు ప్రజల సహకారంతో ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. 500 గృహాల్లో పోలీసులు తనిఖీలు చేసి ధృవీకరణ పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ రౌడీ షీటర్లు, గంజాయి సమస్యలపై ఆరా తీసి వారిని సత్ప్రవర్తనతో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవన ప్రాంగణాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫక్రుద్దీన్ అహ్మద్ కలెక్టరేట్లో కలిసి ప్రాంగణంలో చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. భవనానికి రంగులు వేసే విషయమై వారికి సూచనలు అందించారు. అతి త్వరలోనే కలెక్టరేట్ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వైసీపీ నేత దార్మన రామ మనోహర్ నాయుడు శ్రీకాకుళంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో బూటకమని తెలియజేసినప్పటికీ ఆ పార్టీని గెలిపించి నేడు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గారా మండలం బాలరామాపురం గ్రామానికి చెందిన మహిళలు తమకు జరిగిన అన్యాయం గురించి ఆయనకు వివరించారు. ప్రజలకు ముందుగానే తెలియజేయటం జరిగిందని, వారిని గెలిపించి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. నైవేద్య విరామ సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ సింగ్ భాగవత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను మోహన్ భాగవత్ కు అందజేశారు. సారవకోట మండలం పెద్దలంబలో మహిళా సంఘం సభ్యులతో సమావేశం. శక్తి టీం హెచ్సి మునికోట గిరిధర్ మాట్లాడుతూ మహిళలు శక్తి యాప్ పట్ల అవగాహన పరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ యాప్ ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రమాద ఆపద సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ అధ్యక్షురాలు అనిత, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. పాకిరావుపేట నియోజకవర్గం కోటవరట్ల మండలంలో గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సిపిఎం నాయకుడు ఎం అప్పలరాజును అరెస్టు చేయడాన్ని సిపిఎం నాయకుడు కొండబాబు, సూరిబాబు ఖండించారు. మొదటి విడత భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులుండగా రెండో విడత భూ సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, దీనిని అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే అప్పలరాజును అరెస్టు చేసి జైలుకు తరలించారని వారు ఆరోపించారు.